ఇక వినాయకుని అయితే చూడడానికి వెళ్దాం, మీరు కూడా చూసేయండి. ఇక వినాయకుడు అయితే అద్భుతంగా ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే 500 మందికి అన్నదానం ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి. పాలకూర పప్పు చేయడానికి ఇలా పాలకూరను అయితే ఉడకబెట్టుకోవాలి. దీంట్లో పులుపు రావడానికి చింతకాయలు అయితే వేసాం. ఓ స్టవ్ మీద పప్పు అయితే ఉడకబెట్టుకొని సైడ్ కి అయితే పెట్టేసుకున్నాం. ఈ అన్నదానంలో మెయిన్ వచ్చేసి పులిహోర. ఈ పులిహోర ఎంత మంచిగా వస్తే మిగతా ఐటమ్స్ అంత మంచిగా వస్తాయి. ఒక పెద్ద అండిలో వైట్ రైస్ అయితే వేసుకొని ఆరబెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఒట్టిమిర్చి, పల్లీలు, కరివేపాకు, తాలింపు పెట్టుకున్న అన్ని ఐటమ్స్ దీంట్లో వేసేసేయాలి. చింతపండు గుజ్జు తాలింపు వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ అయితే చేసేసుకున్నాం. ఇక సైడ్కి అయితే పెట్టేసుకున్నాం. పర్ఫెక్ట్ పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇవి వచ్చేసి 5 స్టార్ రైస్ అంట. రైస్ అయితే మస్తు వచ్చింది, చూడడానికి అయితే అద్భుతంగా ఉంది. లాస్ట్ లో కొంచెం నెయ్యి అయితే వేసాం. ఆయిల్ లో డీప్ ఫ్రై చేసిన ఈ బెండకాయని ఒక గిన్నెలో వేసేసి ఇంట్లో కొబ్బరి పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం, ఉప్పు, కాజు వేసేసి మంచిగా మిక్స్ అయితే చేసేసుకున్నాం. తర్వాత టమాటా పచ్చడి ఒకటైతే మిక్సీకి అయితే వేసేసాం. రెడీ అయిపోయింది. సైడ్ కి అయితే పెట్టేసుకున్నాం. ఇక లాస్ట్ లో ఫ్రేమ్స్ ఒకటైతే